10% వెళ్ళిపోయినా 10% దాని మీద మిగిలిపోతుంది. అంటే ఆ 10% మనం తినే ఆహారం మీద వచ్చేది బియ్యం ఆడించిన తర్వాత అది ఆ 10% దాంట్లో మిగిలిపోయి మనం అన్నం చేసుకుని తిన్నప్పుడు ఆ 10% మన బాడీలోకి వచ్చేస్తుంది. అంటే ఈ మధ్య ఒక సర్వే చేస్తే కూడా తల్లి తన బిడ్డకి పాలు ఇస్తుంటే ఆ పాలలో కూడా విషయం ఉందంట. అంటే తల్లి ఎక్కడ ఏం చేయదు, ఆమె ఏం మామూలు అన్నమే తింటుంటుంది. కానీ ఆమె తెలియకోకుండా కూరగాయలు కానీ రకరకాల కెమికల్ ఫర్టిలైజర్ వాడినటువంటి పంటల ద్వారా వ్యాపించినటువంటి ఆమె తీసుకోవడం, ఆహారంగా తీసుకోవడం, ఆమె నుంచి పాల రూపంలో పిల్లవాడికి రావడం, ఇట్లా అనేకమైనటువంటి కష్టాలు. భవిష్యత్తులో క్యాన్సర్, ఈ కాలంలో గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడు క్యాన్సర్ అంటే 1000కో 10,000 మందికో కోట్లలో వరకుండేది. కానీ ఈరోజు క్యాన్సర్ అనేది టెస్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా చూపించే పరిస్థితి వచ్చేసింది. అంటే మనం తింటున్న ఆహారం కలుషితమైపోతుంది, మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి కలుషితమైపోతుంది. ఇవన్నీ కూడా మన జీవితాల మీద ప్రభావం చేస్తాయి. కాబట్టి భవిష్యత్తులో మన భవిష్యత్తుతో పాటు మన పిల్లల భవిష్యత్తు కూడా అందంగా అద్భుతంగా ఉండాలంటే ఈ పర్యావరణాన్ని కాపాడాలా, ప్రకృతిని కాపాడాలా. మనం తినే తిండి మీద కూడా వాళ్ళకి అవగాహన కల్పించి మంచి ఆహారమే తీసుకునే విధంగా మీ అందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో మంచి ఉన్నతమైన సమాజాన్ని నిర్మిస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఇప్పుడు అందరూ అన్నా